బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పుతోంది ఏసీబీ. ఇవాళ 4వ రోజు అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే అనేక విషయాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక 3వ రోజు విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్లు గుర్తించారు. ఆ 3 లాకర్లను ఇవాళ ఓపెన్ చేయనుంది ఏసీబీ. శివబాలకృష్ణ బినామీలకు 2 నెలల క్రితం హోండా సిటీ కార్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంలో ఏసీబీ లోతుగా విచారిస్తోంది. వాస్తవానికి కస్టడీలో మొదటి రోజు ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ సహకరించలేదు. దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలు శివబాలకృష్ణ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించింది ఏసీబీ. దీంతో 2వ రోజు శివబాలకృష్ణ నోరు విప్పాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు కొద్దిగా సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. శివబాలకృష్ణ బినామీలపై ఉన్న ఆస్తుల గురించి ఆరా తీస్తోంది ఏసీబీ. 2 ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా కూడబెట్టినట్లు గుర్తించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై కూడా ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లు, ఆయన బినామీలు, పెట్టుబడులపై ఆరా తీస్తోంది ఏసీబీ. ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి పర్మిషన్స్ వంటిపై కూడా ఆరా తీస్తోంది. శివబాలకృష్ణకు 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి వాటిపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సత్యమూర్తితో ఉన్న లింక్స్పై కూడా విచారిస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పుతోంది ఏసీబీ. ఇవాళ 4వ రోజు అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే అనేక విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈరోజు 4వ రోజు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేక కీలక ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో ఉన్న వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా సేకరించే అవకాశం ఉందంటారా? సుజాత, మనం గమనించవచ్చు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి రేరాలో ఉన్నప్పుడు కావచ్చు, హెచ్ఎండిలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన సంపాదించిన అక్రమ ఆస్తులపైనే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఈరోజు 4వ రోజు విచారణలో చాలా కీలకమైన అంశాలు, అంటే ఈ రోజు తర్వాత ఇంకా మిగిలిన కూడా 4 రోజులే కాబట్టి ఈ 4 రోజుల్లో అంటే ఈ రోజు జరగబోయే విచారణ అనేది చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గమనిస్తే ఎవరెవరికైతే ఫేవర్ చేశాడో రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఆయా కంపెనీల మీదనే పూర్తి స్థాయిలో ఫోకస్ కాకుండా 2 ఇన్ఫ్రా కంపెనీల్లో ఉన్న ఆయనకు సంబంధించిన సంబంధాల మీద, ఆయన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాల మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే లాకర్ల వ్యవహారంలో కూడా కొంత కీలకమైన సమాచారం సేకరించడం తెలుస్తూ ఉంది. అయితే చాలా వరకు కూడా విషయాలంటే బయటికి రాకుండా చాలా సీక్రెట్గా ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి సుజాత, ఏదైనా సరే ఒకవేళ కనుక ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు కనుక బయటికి వస్తే ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో, అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, తర్వాత ఎవరైతే వీళ్ళకి అంటే శివబాలకృష్ణకు అవినీతికి సహకరించారో, అవినీతిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవహారంలో కూడా పేర్లు బయటకు వస్తే అప్రమత్త అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వ్యవహారంలో పాయింట్లు బయటకు రాకుండా చాలా జాగ్రత్త ఇన్వెస్టిగేషన్ చేస్తామో ఖచ్చితంగా. ఇప్పటికీ ఏసీబీ అధికారులు 3 రోజుల్లోనే చాలా భారీ సమాచారాన్ని సేకరించారు, చాలా కీలకమైన సమాచారం సేకరించాలని తెలుస్తూ ఉంది. అయితే మనం కొంతమంది ఏసీబీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా ఉంది, ఏసీబీ అధికారులు సీరియస్గా ఉన్నారు. ఇన్ని 100 కోట్ల అక్రమ సంపాదనకు సంబంధించి సహకరించిన వాళ్ళు, తర్వాత బెనకును నడిపించిన వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టాము, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను చేపట్టే పనిలో ఉన్నామని చెప్పని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈరోజు 4వ రోజు జరిగే విచారణలో ఎవరెవరికైతే ఫేవర్ చేశాడో, ఎవరెవరికైతే ఫేవర్ చేసి భారీ ఎత్తున లంచాలు తీసుకున్నాడో వాళ్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈరోజు వాళ్ళను కూడా పిలిపించే అవకాశం కనిపిస్తూ ఉంది, వాళ్ళ మీద కూడా కేసులు నమోదు అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది అంటే ఎవరైతే శివబాలకృష్ణకు సంబంధించి భారీ ఎత్తున లంచాలు ఇచ్చి వాళ్ళు అక్రమ లేఅవుట్ పొందారో ఇప్పటికే కోర్టు ద్వారా వాళ్ళు అంటే ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసి తెలుస్తూ ఉంది. ఆయా కంపెనీల మీద పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈరోజు జరగబోయే విచారణ అనేది చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్, తర్వాత ఈ 3 రోజుల్లో జరిగిన విచారణలో శివబాలకృష్ణ వెల్లడించిన అంశాల ఆధారంగా కూడా ఈరోజు చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.